ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే మీ ముందు తీసుకొచ్చాను ఒక చిన్న అప్లికేషన్ అనమాట, స్టోరీ బిట్. ఈ అప్లికేషన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే మనకి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు అప్లికేషన్ పేరు ఏంటి, అసలు అప్లికేషన్ లింక్ ఏంటి, నెక్స్ట్ కూడా ఏంటి అంటే అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ ఉంటుందా లేదా అన్నది అయితే మీకు కంప్లీట్గా అయితే ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తారనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే అక్కడి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. గ్యాస్ అప్లికేషన్ ఏమంటే మనకి స్టోరీ బిట్. ఈ అప్లికేషన్ ద్వారా మనం స్టోరీ మీన్స్ ఇక్కడ మనకి ఉంది స్టోరీ అంటే స్టేటస్ అని అర్థం. ఫ్రెండ్స్, ఈ స్టేటస్ అనే ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కావాల్సిన ఏదైతే ఫొటోస్ ఉంటాయో ఫొటోస్ని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో చిన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దీంట్లో అయితే మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తారు. ఫ్రెండ్స్, గుడ్ ఏంటి అంటే ఇక్కడ మీకు చూసినట్లయితే మీరు ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్లో ఏ స్టైల్ ఎడిటింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నారో మీకు ఇక్కడ కనబడుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆ స్టైల్ మీకు ఫొటోస్ వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ యొక్క స్టేటస్ని క్లిక్ చేస్తున్నాను అనుకోండి. గ్యాస్ ఈ విధంగా నేను ఒక ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేస్తున్నాను కదా. సో డౌన్లోడ్ సక్సెస్ అని అయితే వచ్చింది. ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో మన ఫొటోస్ అన్నీ కూడా ఇలాగ ఫుల్ స్క్రీన్ ఎఫెక్ట్స్తో వస్తాయని అర్థం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫొటోస్ని యాడ్ చేస్తారనేది మిమ్మల్ని ఇక్కడ అడుగుతుంది. సో మీకు ఆల్బమ్స్ అన్ని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ ఫోటోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫొటోస్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 10 ఫొటోస్ని మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ నేను ఫుల్ స్క్రీన్లో ఆల్రెడీ ఎడిటింగ్ కట్ చేసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటి అంటే ఫుల్ స్క్రీన్లో 4K క్వాలిటీలో ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు మిస్ అయ్యి ఉంటే మాత్రం వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫొటోస్ అనేవి కరెక్ట్గా 10 సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరైతే డిస్ప్లే మీద చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ వ్యూలో మీ యొక్క ఫొటోస్ని కూడా ఎడిటింగ్ చేసి ఇదైతే మార్చేస్తుంది. ఫర్ సపోజ్ ఏదైనా సరే ఒక ఫోటో అనేది అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి. సో ఈ ఫోటో అనేది నాకు సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకుని క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడతో మన ఫోటో అనేది చాలా నీట్గా అయితే ఎడిటింగ్ అయితే సెట్ అయితే అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా గైస్, ఇది ఈ వీడియో అయితే నెక్స్ట్ ఈ ఫోటో కూడా నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు కాబట్టి ఈ ఫోటోని కూడా సరిగ్గా సెట్ అయ్యే విధంగా నేను అయితే సెట్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా గైస్, సూపర్గా అయితే మనకి ఫుల్ స్క్రీన్ అయితే సెట్ అయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. రెండర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే లోడింగ్ వీడియో యాడ్స్ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చి మనకి ఈ వీడియో అనేది మన మొబైల్ ఫోన్లో సేవ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్తో మీరు ఎలర్ట్ మోషన్, కైన్ మాస్టర్ ఇలాంటి అప్లికేషన్స్ కాకుండా చాలా ఈజీగా ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ని అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి బెస్ట్ అప్లికేషన్ అనమాట ఇదైతే. సో ఈ అప్లికేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సేవింగ్ అనేది వచ్చింది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ సేవింగ్ అనే ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 100 అనే ఆప్షన్ రావాలి. మనకి 100 అనే ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఇదైతే సేవ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో సేవ్ అయిన వెంటనే మన వాట్సాప్ స్టేటస్ కింద అయితే మనం ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, మీకైతే వాట్సాప్ స్టేటస్ కింద కూడా మీకైతే ఇన్సర్ట్ చేసి అయితే చూపిస్తాను. సో మనకైతే 100 అయితే వచ్చేసింది. సో 100 వచ్చినది కూడా మనకి చిన్న అడ్వర్టైజ్మెంట్ రావడం అయితే జరుగుతుంది. నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను. గైస్, మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చి మొత్తం అయితే రిమూవ్ అయిపోయింది. కూడా మీకు డీటెయిల్గా వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫుల్ స్క్రీన్ వ్యూలో మనకి చూస్తున్నారు కదా. సో చాలా క్లియర్గా అయితే స్పీడ్గా అయితే వచ్చిందనమాట. సో మీకు ఇంకా ఫుల్ స్క్రీన్ ఇక్కడ వరకు రావట్లేదు అనిపిస్తే మాత్రం కంపల్సరీగా మీరు అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ యూజ్ చేసి అయితే ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫుల్ స్క్రీన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి అయితే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే అక్కడి నుంచి చూడవచ్చు అనమాట. గైస్, ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకువస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో